ఈ పోటీ పరీక్షలో సార్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సార్ ఇక్కడ ఇంత చదివింది ముఖ్యం కాదండి. ప్రాక్టీస్ బిట్లు చాలా ఇంపార్టెంట్ సార్. రేపు తెలంగాణ డిఎస్సి, ఏపీ డిఎస్సిలో, డిప్యూటివ్ ఎగ్జామ్లో, గ్రూప్ 1 గ్రూప్ 2లో, ఆర్ఆర్బిలో, అదర్ ఎస్ఐ కానిస్టేబుల్లో, 2 రాష్ట్రాల్లో, సెంట్రల్ ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్లో రాసినా కూడా ఇక్కడ నుంచి బిట్టు లేని పేపర్ ఉండదండి. టోటల్ ఎనఫ్ సార్. ఇక్కడ ప్రాక్టీస్ బిట్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఈ ప్రాక్టీస్ బిట్లపై మీరు ప్రధానంగా మీరు ఫోకస్ చేయండి సార్. ఇక్కడ ఈ క్లాస్ నుంచి గ్యారంటీగా పూర్తి సార్. ఇక్కడ మీరు ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ క్లాసెస్ గురించి తెలియపరచండి. ఈ అవకాశం మళ్ళీ రాస్తా. ఈ అవకాశాన్ని బాగా మీరు వినియోగించుకోండి సార్. ఇక్కడ ఈ అవకాశం మరి ముఖ్యంగా సార్ అది. దీంతో పాటు ప్రధానంగా సార్ ఇక్కడ ఏంటి సార్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. మీరు గ్యారెంటీ ఇదే బిట్ సార్. ఇక్కడ నుంచి రేపు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్లు లేని ఎగ్జామ్లో పేపర్ ఉండదు సార్. చూడండి సార్, యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఈశాన్య భారతదేశం నుండి తొలిసారిగా ఏ చారిత్రక ప్రదేశాన్ని ప్రతిపాదించబడింది? యునెస్కో ఆర్గనైజేషన్ సార్. మేరే క్యాజెంట్ సార్. కజిరంగ నేషనల్ పార్కా, మజులి ద్వీపమా, తవాంగు మొనాస్ట్రీనా, మానస వన్యప్రాణుల అభయారణ్యమా, మైదామా? ఏంటి సార్ అంటే ఒక 1972లో సార్ ఇక్కడ యునెస్కో ఆధ్వర్యంలో వరల్డ్ హెరిటేజ్ అనే ఒక ఫౌండేషన్ ఇక్కడ సార్ దీన్ని ఏర్పాటు చేశారు. ఇండియాలో మొట్టమొదటిసారిగా సార్ ఇక్కడ ఒక 83లో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఇండియా నుండి తొలిసారిగా అజంతా, మరొకటి ఏలోరా, ఆగ్రా కోట సార్ ఇది, మరొకటి రెడ్ ఫోర్ట్ సార్. వీటికి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చోటు లభించింది. ఇప్పటికీ ప్రపంచ వారసత్వ సంపదలో ఇండియా నుండి 43 అంటే 40 ఇండియా నుండి సార్ ఇక్కడ 39వది రామప్ప. ఈ రామప్ప దేవాలయం సార్ 39వది. 45 దోలవీర, 41వది శాంతినికేతన్ విద్యా సంస్థ, 42వది కర్ణాటకలో వైఎస్ సాలల టెంపుల్ సార్. ఇక్కడ 43వది మైదాం సార్. ఇది ఆన్సర్. ఇక్కడ ఒక ఈశాన్య భారతదేశం నుండి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చోటు పొందిన మొట్టమొదటి మైదాం సార్ ఇది. ఆహో వంశస్థులు నిర్మించారు. ఇది కజిరంగ నేషనల్ పార్కు, మానస వన్యప్రాణుల అభయారణ్యానికి మధ్య ఈ 2 పార్కుల్ని కలుపుతుంది ఈ మైదాం. ఇది పిరమిడ్ లాంటి ఏరియా సార్ ఇది. దీనికి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చోటు లభించింది. 2024 సంవత్సరం జూలై 21 నుండి జూలై 31 వరకు 46వ వరల్డ్ హెరిటేజ్ మీటింగ్ ఇండియాలో జరిగింది సార్. కజిరంగ నేషనల్ పార్క్ ఆల్రెడీ దీనికి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చోటు లభించింది. ఖడ్గ మృగాల ప్రసిద్ధిగాంచింది. మజులి ద్వీపం సార్ ఇది. భారతదేశంలో నదిలో అతిపెద్ద ద్వీపం అంటే మజులి. ఈ విధంగా క్యాచర్ సార్. మరొకటి సార్ అస్సాం రద్దు బిల్లు 2024 ఏ శాసన మండలి సమీక్షిస్తుంది? రాజ్యసభ, లోక్సభ, అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీ. అస్సాం లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీ సార్.
సార్ అది 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి సార్. అస్సాం స్టేట్లో 126 అసెంబ్లీ స్థానాలు సార్. విశ్వేశ్వర్ శర్మ అండి అస్సాం సీఎం సార్. వీడు చూడండి సార్, 2024-25 సంవత్సరం ఏప్రిల్ 1 నుండి రెండోసారి పిడబ్ల్యూసి ఇండియా చైర్పర్సన్గా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు? దినేష్ అరోరనా, సంజీవ్ కృష్ణనా, దినేష్ కృష్ణనా, సంజీవ్ అరోరనా? ప్రముఖుల నియామకాల నుండి పోటీ పరీక్షలో గ్యారెంటీ అడుగుతారు సార్. ప్రముఖుల నియామకాల నుండి బిట్టు లేని పేపర్ ఉంటుంది సార్. ఇది సంజీవ్ అరోరా అంటే. నెక్స్ట్ బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి వాటర్ కన్వెన్షన్లో చేరిన 53వ దేశం. అయ్యా ఈ మధ్య సార్ ఇక్కడ రీసెంట్లీ సార్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 99వ దేశం సార్. ఇక్కడ 99వ దేశం స్పెయిన్ అండి. 100వ దేశం సార్ ఇక్కడ ప్రధానంగా పరాగ్వే అండి. మరి ఇక్కడ వాటర్ కన్వెన్షన్ జరిగిన 53వ దేశం అంటే ఐవరీ కోస్ట్ అండి. ఐవరీ కోస్ట్ అండి. ఎంత చదివింది ముఖ్యంగా సార్ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రాక్టీస్ బిట్లు కావాలి సార్. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తేనే ఈజీగా మనకు గుర్తుండిపోతుంది ఇక్కడ సార్. ఏ దేశం ఇటీవల అభివృద్ధి చెందుతున్న దేశాలలో హరిత ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడానికి మరియు 1.5 degrees ఉష్ణోగ్రత లక్ష్యాన్ని నిర్వహించడానికి క్లైమేట్ ఫైనాన్స్ యాక్షన్ అండ్ ఫండ్ ప్రారంభించింది? ఏ దేశం అండి? ఇక్కడ అజర్బైజాన్ అండి. రేపు అజర్బైజాన్ క్యాపిటల్ బాకులో కాప్ సార్ ఇక్కడ కాప్ 29th మీటింగ్ జరగబోతుంది. ఫ్రాన్స్ అంటున్నాం సార్. ఇక్కడ ఐరోపా ఖండంలో తొలిసారిగా అబార్షన్ అనేది మహిళల హక్కు అని చెప్పి చట్టం చేసింది ఫ్రాన్స్ అండి. చూడనండి, ప్రపంచంలో తొలిసారిగా సమాచార చట్టాన్ని అమలుపరిచిన తొలి దేశం అంటే స్వీడన్ కంట్రీ సార్. స్వీడన్ దేశం అండి. నెక్స్ట్ బిట్ సార్, ఒలింపిక్స్ ఉద్యమంలో అత్యుత్తమ సేవలు అందించినందుకు ది ఆర్డర్ ఆఫ్ ఒలింపిక్ అవార్డుకి ఎంపికైన భారతీయుడు సార్. ది ఆర్డర్ ఆఫ్ ఒలింపిక్ అవార్డుకి ఎంపికైన భారతీయుడు అండి ఎవరండి? నీరజ్ చోప్రానా, సైకో మీరాబాయి చానునా, మేరీ కోమా, అభినవ్ బింద్రనా, పిటి ఉషా అండి. ఇక్కడ అభినవ్ బింద్రన్. అయ్యా అభినవ్ బింద్రకి 2008లో బీజింగ్ ఒలింపిక్స్లో 10 మీటర్ల షూటింగ్లో గోల్డ్ మెడల్ వచ్చింది సార్. నీరజ్ చోప్రాకి 2021 టోక్యో ఒలింపిక్స్ అండి. టోక్యో ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ రావడం జరిగింది సార్. మీరాబాయి చానండి మాకు 2021 టోక్యో ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్లో సిల్వర్ మెడల్ అండి. మేరీ కోమ్ అండి 2012 ఒలింపిక్స్లో ఈమెకి బాక్సింగ్లో కాంస్యం అండి లండన్లో. పిటి ఉషా అండి ఇప్పుడు ఇండియా ఒలింపిక్స్ కౌన్సిల్ చైర్పర్సన్. ఇండియా ఒలింపిక్ సంఘం చైర్మన్ అండి. ఇండియా ఒలింపిక్ సంఘం చైర్మన్ పిటి ఉషా అండి ఇక్కడ ప్రధానంగా. మరొకటి సార్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవనంలోని దర్బార్ హాల్ పేరు సార్. ఇక్కడ 2 హాల్ సార్. ఇక్కడ ఒకటి దర్బార్ హాల్కేమో గణతంత్ర మండపం పేరు పెట్టారు. అశోక్ హాల్కేమో అశోక్ మండపం అనే పేరు పెట్టారు సార్. ఈ రెండింటికండి ఇక్కడ ఆన్సర్ గణతంత్ర మండపం అండి. రీసెంట్లీ జాతీయ స్థాయిలో ఇంపార్టెంట్ ఈ అంశం.
ఇంత చదువుతుంది ముఖ్యంగా సార్. పోటీ పరీక్షలో ఏ టైపులో ఏ లెవెల్లో చదివినా ఎగ్జామ్లో నువ్వు బిట్ క్యాచ్ చేస్తావు. సారు క్లాసులో ఎన్ని జోకులు చెప్పినాడు, సారు క్లాసులో ఎంత బాగా నవ్విస్తున్నాడు. ఇక్కడ సార్ నువ్వు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నా కూడా ఆ సార్ నీకు ఇక్కడ గుర్తుకు రావాలి సార్. ఇక్కడ నుంచి పోటీ పరీక్షలు మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఆన్సర్, ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాని చారెడ్ డియో మైదానం ప్రకటించింది. ఇండియా నుండి 43వ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చోటు లభించింది. చారెడ్ డియో మైదానం ఇది ఏ స్టేట్ సార్ అంటే అస్సాం స్టేట్లో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ 60 అసెంబ్లీ స్థానాలు, మేఘాలయ 60, మణిపూర్ 60, మేఘాలయ సార్ ఇక్కడ మరే 60, అస్సాం 126 సార్ ఆన్సర్. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో కూడా ఇండియా 126 స్థానం సార్. ఒక 2024 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంకింగ్ అండి. ఫస్ట్ ర్యాంక్లో ఉన్న కంట్రీ సార్ సింగపూర్, ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది సార్. రెండోది ఇక్కడ ఫ్రాన్స్ కంట్రీ సార్. ఒక హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ సింగపూర్, రెండోది ఫ్రాన్సు. మరి ఇండియా ఏ ర్యాంకులో ఉంది అడుగుతుండు. ఇండియా 82వ ర్యాంక్ సార్. మన పాస్పోర్ట్ ద్వారా 58 దేశాలకు వెళ్ళి రావచ్చు సార్ ఇక్కడ మన పాస్పోర్ట్ ద్వారా. మరొకటి సార్ ఇక్కడ అజర్బైజాన్లో రేపు జరగబోతున్న COP29 క్లైమేట్ ఫైనాన్స్ యాక్షన్ ఫండ్ దేశాల్లో ఆ మీటింగ్ యొక్క లక్ష్యం సార్ ఉష్ణోగ్రతను 1.5 degrees సెంటిగ్రేడ్ పెంచకుండా తగ్గించాలి. 1993 సార్ ఇక్కడ COP తొలి సమయ మీటింగ్ సార్ ఇది బెర్లిన్లో జరిగింది సార్. ఇక్కడ COP సార్ ఇక్కడ 26వ మీటింగ్, COP 26వ మీటింగ్ స్కాట్లాండ్ సార్. స్కాట్లాండ్లో గ్లాస్గోలో జరిగింది సార్. COP 27 సార్ ఇది ఈజిప్టులో జరిగింది సార్. COP 20 అంటే COP 28 సార్ ఇది ఎక్కడ సార్ అంటే 28 దుబాయ్లో నిర్వహించారు. తొలి COP మీటింగ్ ఎక్కడ అడుగుతలేడు, రేపు COP సమావేశం ఎక్కడ అడుగుతలేడు. ఈ క్రింది వాళ్ళలో 26 మీటింగ్ ఎప్పుడని చెప్పి అడుగుతుండు. అంటే ఒక్కోసారి వీటిపై కూడా ఎగ్జామ్లో మనం ఫోకస్ చేసుకోవాలి సార్. 2021 డేటా ప్రకారం దేశంలో భౌగోళిక ప్రాంతంలో ఎంత శాతం అటవీ విస్తీర్ణం విస్తరించింది? ఇండియాలో సార్ ఇక్కడ 21.71% ఇండియా ఫారెస్ట్ ఏరియా. తెలంగాణ ఫారెస్ట్ ఏరియా 24% అండి. ఏపీది 23% అండి. 1952 యొక్క అటవీ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రంలో తప్పనిసరిగా 33% అడవులు ఉండాలి. ఇండియాలో అడవుల విస్తీర్ణంలో మధ్యప్రదేశ్ ఫస్ట్ ఉందండి. ఇక్కడ ప్రపంచానికి 20% ఆక్సిజన్ అందించే అడవులు, అమెజాన్ అడవులు 20% ఆక్సిజన్ అందించే అడవులండి. అమెజాన్ అడవులు జూలై 24 నాడు 142 సెషన్లో అంతర్జాతీయ ఒలింపిక్ సభ్యునిగా మరోసారి ఎవరు? నీతా అంబానీ అండి. రెండవసారి సభ్యురాలిగా లాస్ట్ ఇయర్ 141 సెషన్ ముంబైలో జియో కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. దిస్ ఇయర్ ప్యారిస్లో నిర్వహించారు. థామస్ బచ్ అంటే అంతర్జాతీయ ఒలింపిక్స్ కౌన్సిల్ చైర్మన్. ఈ బిలాంగ్స్ టు కంట్రీ జర్మనీ కంట్రీ అండి. ఎన్నో సెషన్ అండి ఇది? 142వ మీటింగ్. ఇండియా దేంట్లో ఫస్ట్ అండి? పాపులేషన్ దేంట్లో 4th అండి? బ్లాక్ మనీ దేంట్లో 2nd అండి? దేంట్లో కాపీలో చట్టం ముందు అందరూ ఏందండి సమాన్లే. ఏ ఆర్టికల్ ఇది? 14 ఆర్టికల్ సార్. ఓకే, మరొకటి సార్ 2034 వింటర్ ఒలింపిక్స్ మరియు పారా ఒలింపిక్స్ ఎక్కడ? అమెరికాలో జరుగుతాయి సార్. 2000 సార్ ఇది 30కి వింటర్ ఒలింపిక్స్ అండి. వింటర్ ఒలింపిక్స్ ప్యారిస్ అండి.
34 మాత్రం ఇక్కడ అమెరికాలో జరుగుతుందండి. ఇక్కడ 1924 అండి తొలిసారిగా చమోనిక్స్, ఫ్రాన్స్లో చమోనిక్స్లో తొలి వింటర్ ఒలింపిక్స్ జరిగితే 2022 బీజింగ్లో వింటర్ ఒలింపిక్స్ అయిపోతే రేపు 2026కి రోమ్, ఇటలీలో రోమ్, మిలాన్లో వింటర్ ఒలింపిక్స్ జరగబోతుంది. మనకి కేవలం ఒకటి కావాల్సిన ఆన్సర్ ఒకటే కాదు, మిగతా అన్ని అంశాలు కూడా నీకు గుర్తుకు రావాలి. మిగతా అన్ని అంశాలు కూడా గుర్తొస్తే ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా కూడా నువ్వు బిట్టి ఈజీ క్యాచ్ చేయగలుగుతావు సార్. మరొకటి సార్, 2030కి వింటర్ ఒలింపిక్స్, శీతాకాలం ఒలింపిక్స్, మళ్ళీ ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్ అండి. సమ్మర్ ఒలింపిక్స్ సార్ ఇక్కడ 1900 ఫ్రాన్స్లో జరిగింది, 1924లో ఫ్రాన్స్ జరిగింది, మళ్ళీ 2024 3 సార్లు సమ్మర్ ఒలింపిక్స్. ఇది ఫ్రాన్స్ కంట్రీ సార్, 3 సార్లు ఇక్కడ సమ్మర్ ఒలింపిక్స్. 2024 అండి జూలై 26 నాడు సార్, జూన్ నుండి ఆగస్టు 11 వరకు సార్ ఇక్కడ 33వ సమ్మర్ ఒలింపిక్స్ అండి. ప్రారంభం ఎక్కడ సార్ అంటే ఇది ఇక్కడ సీన్ నదిలో ప్రారంభించారు. దాదాపు 90 పడవలలో సార్ ఇక్కడ 90 పడవలు సార్ ఇక్కడ 206 దేశాలు పాల్గొన్నాయి. 10,700 మంది 14 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 32 క్రీడాంశాలండి. ఇండియా నుండి 17 మంది ప్లేయర్స్ అండి. ఇండియా నుండి సుమారు 16 క్రీడాంశాల్లో పాల్గొన్నారు సార్ ఇండియా నుండి. ఇక్కడ మరొకటి సార్, 2023-24 రాజభాష అవార్డు గౌరవ సమ్మాన్ ఎవరికి వచ్చిందంటే విశాఖ సార్. విశాఖ స్టీల్ ప్లాంట్ అండి. హిందీ భాష అభివృద్ధి కోసం, హిందీ భాష డెవలప్మెంట్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ కృషి చేస్తుందండి ఇక్కడ. మరొకటి సార్, భారతదేశం మొట్టమొదటి సమగ్ర వ్యవసాయ ఎగుమతి సదుపాయాన్ని ముంబైలో నెహ్రూ ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేస్తున్నారు. నది ఆధారిత ఓడరేవు కలకత్తా, కృత్రిమంగా నిర్మించిన ఓడరేవు చెన్నై, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఓడరేవు విఎస్పి సార్ విశాఖపట్నం. విఎస్పి అండి విశాఖపట్నం. మరొకటి సార్, ఇక్కడ పోలీస్, ఫారెస్ట్ గార్డ్ మరియు జైలు గార్డ్ రిక్రూట్మెంట్లో అగ్నివీరులకి 10% రిజర్వేషన్ను ఏ రాష్ట్రం కల్పించేశారంటే మధ్యప్రదేశ్ అండి. ఈ మధ్య సార్ ఇక్కడ 15% నుండి 27% ఓబీసీలకు రిజర్వేషన్ సార్ అంటే ఏ స్టేట్ సార్ అంటే హర్యానా స్టేట్ సార్. 50% మించి రిజర్వేషన్ ఉండొద్దని చెప్పి పాట్నా హైకోర్టు బీహార్కి వ్యతిరేకంగా తీర్పిచ్చింది. 65% ఇక్కడ రిజర్వేషన్ అమల్లో ఉంది బీహార్ స్టేట్లో. 2024 ఫార్ములా 1 రోలెక్స్ బెల్జియన్ గ్రాండ్ పిక్స్ టైటిల్ విజేత లూయిస్ హామిల్టన్ అండి. లూయిస్ హామిల్టన్ బ్రిటన్ కంట్రీ సార్. సెబాస్టియన్ వెటెల్ జర్మనీ కంట్రీ సార్. మార్క్స్ వెర్స్టాపెన్ నెదర్లాండ్ కంట్రీ సార్. రీసెంట్లీ ఆన్సర్ ఇక్కడ లూయిస్ హామిల్టన్ అండి. ఈ ప్రపంచంలో మోస్ట్లీ గ్రాండ్ పిక్స్ టైటిల్ విన్నర్ అండి. 96 పైగా టైటిల్ సాధించిన వ్యక్తి అండి ఈయన మార్క్స్ వెర్స్టాపెన్. సుబ్రహ్మణ్యం జయశంకర్ మధ్య జూలై 29 సార్ ఇక్కడ జూలై 29 నాడు ఏ నగరంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు? ఢిల్లీనా, లండనా, లక్నోనా, టోక్యో సార్ టోక్యో, ప్యారిస్. ఈ మధ్య క్వాడ్ దేశాలు సార్ ఇక్కడ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ మీటింగ్ ఇది టోక్యోలో జరిగినప్పుడు సార్ అక్కడ గాంధీజీ విగ్రహాన్ని సుబ్రహ్మణ్య జయశంకర్ ఆవిష్కరించారండి. సాడో బంగారు గనికి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో
యునెస్కో చోటు కల్పించింది. ఈ బంగారు గని రెండవ ప్రపంచ యుద్ధం నుండి బాగా ఫేమస్ సార్. ఇది జపాన్లో ఉన్న సార్. ఇది జపాన్ 328వ రష్యా నేవీ డే వేడుకల్లో పాల్గొనేందుకు సెయింట్ పీటర్స్బర్గ్ చేరుకున్న భారత నావిక యుద్ధ నౌక. ఈ వేడుకల్లో ఇరు దేశాల మధ్య, నావిక దళాల మధ్య స్నేహ సంబంధాల బలోపేతం కోసం జరుగుతుండే సార్. ఐఎన్ఎస్ తబర్ అనే యుద్ధ నౌక. ఇండియాలో తొలి విమానవాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్. ఇండియాలో తొలి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరియంత్. ఇండియాలో తొలి సోలార్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ సురక్షక్. తొలి సోలార్ యుద్ధ నౌక సార్. ప్యారిస్లో 10 మీటర్ల అంటే ప్యారిస్ ఒలింపిక్స్లో 10 మీటర్ల షూటింగ్లో జూలై 28 నాడు ఇండియాకు మెడల్ అందించిన తొలి క్రీడాకారిణి మాను బాకర్. మాను బాకర్ హర్యానా స్టేట్ అండి. ఈ మాను బాకర్కి డబుల్స్లో సరబ్జిత్ సింగ్తో పాటు డబుల్స్లో ఇక్కడ కూడా కాంస్యం వచ్చింది. సింగిల్స్లో కాంస్యం వచ్చింది. ఈమె కోచర్ ఎవరంటే అంటే జస్పాల్ రాణా ఈమె కోచర్ అండి ఇక్కడ ప్రధానంగా. 2024 సంవత్సరం జూలై ఇక్కడ 29 నాడు మహిళల ఏషియన్ క్రికెట్ టైటిల్ విజేత ఓడిపోయింది. భారత జట్టు ఓడిపోయింది. విన్నర్ శ్రీలంక విన్నర్ సార్. ఇక్కడ T20 ఛాంపియన్షిప్ విన్నర్ ఇండియా. T20 ఛాంపియన్షిప్లో ఓడిపోయింది సౌత్ ఆఫ్రికా సార్. నెక్స్ట్ T20 ఛాంపియన్షిప్ 2026లో ఇండియా శ్రీలంకలో జరుగుతుంది. ఏషియన్ T20 పురుషుల టోర్నమెంటు ఇండియాలో జరుగుతుంది సార్. అది ఇలాంటి ఎక్స్పెక్టెడ్ యొక్క లేటెస్ట్ జూలై ఎండింగ్ అంశాలు సార్. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదుల ఆన్లైన్ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా మన క్లాసెస్ గురించి తెలియపరచండి సార్. మరో క్లాసులో కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.